అవును, మనం వెనుకబడిపోయాం. కారు దూసుకెళ్తుంది, కమలం కూడా తగ్గడం లేదు. అనుకున్నంత స్థాయిలో మన రియాక్షన్ ఉండడం లేదు. ఇక నుంచి ఇచ్చి పడేద్దాం, ఒకటంటే 4 అనేద్దామని ఫిక్స్ అయిపోయిందట కాంగ్రెస్. ప్రతిపక్షాల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని నేతలకు ధైర్యం నూరిపోసారట ముఖ్య నేతలు. డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలంటే ఇప్పటి లెక్కుంటే అయితే కుదరదని డిసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ హస్తం యాక్షన్ ప్లాన్ ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో అపోజిషన్ కి ఇచ్చి పడేయడం అంత ఈజీయా? తెలంగాణ కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ. అపోజిషన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ప్లాన్. హస్తం అస్త్రం వర్కౌట్ అవుతుందా? ఇప్పటిదాకా ఓ లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అంటోంది తెలంగాణ కాంగ్రెస్. అంటే పడ్డాం, అపోజిషన్ కదా అని వదిలేశాం, ఇక కథ వేరే ఉంటదని చెప్తోంది. ప్రతిపక్షాల మాటకు ధీటుగా జవాబు ఇస్తామంటోంది. విపక్షాల విమర్శలను ఎలా తిప్పికొట్టాలనే దానిపై మేధోమదనం చేస్తోంది. అందుకోసం సరికొత్త వ్యూహంతో ముందుకెళ్లాలని చూస్తోంది కాంగ్రెస్. విపక్షాల వ్యూహాలను చిత్తు చేసేందుకు సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసుకుంటోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు కావస్తోంది. రైతు రుణమాఫీ నుంచి మూసీ సుందరీకరణ వరకు ప్రతి అంశంపై అపోజిషన్ నుంచి ప్రెజర్ ఎదుర్కొంటోంది అధికార పార్టీ. ఈ అంశాలు జనంలో కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతూ ఉండడంతో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. విపక్షాల విమర్శలను తిప్పికొట్టకపోతే జనం నుంచి మరింత వ్యతిరేకత వ్యక్తమవుతుందని, దీనికి సాధ్యమైనంత త్వరగా యాక్షన్ కు రియాక్షన్ ఉండాలని భావిస్తోంది. అందుకోసమే ఈ మధ్య కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం ఏర్పాటు చేసింది. కొత్త పిసిసి చీఫ్ కు సన్మానం పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైనే చర్చించారు. ప్రభుత్వంలో భాగస్వామ్యమైన కార్పొరేషన్ చైర్మన్లతో పిసిసి చీఫ్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. కార్పొరేషన్ చైర్మన్ల సమావేశంలో సీఎం రేవంత్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రధానంగా ఒక అంశాన్ని బలంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. 10 ఏళ్ల తర్వాత కార్యకర్తలు బలంగా పోరాడి సాధించిన అధికారాన్ని కలిసికట్టుగా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందనే సెంటిమెంట్ ను రగిలించారట. ప్రభుత్వం అనేక మంచి పనులు చేస్తున్నా వాటిని జనంలోకి సమర్థవంతంగా తీసుకువెళ్లడంలో విఫలమవుతున్నామనే అంశాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో రుణమాఫీ చేసినా అనుకున్నంత పాజిటివ్ రాకపోగా జనంలో నెగటివ్ అవుతున్నామని ప్రస్తావించారు. రుణమాఫీ కాని రైతులకు కూడా త్వరలోనే రుణమాఫీ చేస్తామనే భరోసా క్యాడర్కు కల్పించాలని నేతలకు దిశానిర్దేశం చేశారట. ఇక హైడ్రా విషయంలో విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడంలో విఫలమవుతున్న విషయాన్ని కూడా చర్చించారు. చెరువులు, పార్కుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ విషయంలో ప్రజల్లో పాజిటివ్ చర్చ జరిగేలా ప్రయత్నించాలని సీఎం, పిసిసి చీఫ్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక మూసీ సుందరీకరణ విషయంలో పార్టీ గొంతు ఏమాత్రం జనంలోకి పోవడం లేదని అటు సీఎం, ఇటు పిసిసి చీఫ్ ఇద్దరూ ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ విషయంలో గతంలో బీఆర్ఎస్, బీజేపీలు చెప్పిన హామీలను జనంలోకి తీసుకువెళ్లాలని సూచించారు. పేదలు, మధ్యతరగతి ప్రజలకు కాంగ్రెస్ అండగా ఉంటుందనే భరోసా కల్పించడంలో వెనకబడిపోయామన్నారు. ఈ విషయంలో ప్రజా ప్రతినిధులతో పాటు పార్టీ కూడా సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం చేసే కార్యక్రమాలను జనంలోకి సమర్థవంతంగా తీసుకువెళ్లడంలో పార్టీ ముందుండాలని స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు సమిష్టిగా పనిచేస్తేనే త్వరలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి రిజల్ట్ వస్తుందని, లేకపోతే పరిస్థితి చేయి దాటి అందరూ మునిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీంతో అపోజిషన్ ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ వేస్తున్న యాక్షన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది.